పూరీ జగన్నాథ్ చెప్పే మాటలు యూత్ చెవులు నిక్కబొడుచుకొని వినేలా ఉంటాయి. ఒక్కో మాట ఒక్కో తూటాలా పేలుస్తాడు పూరీ. ఇక సినిమా డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొన్నాళ్లుగా పూరీ మార్క్ మిస్ అవుతూనే ఉంది. ముఖ్యంగా పూరీ పవర్ఫుల్ డైలాగ్స్ మిస్ అవుతూనే ఉన్నారు. లైగర్ మూవీ పూరీ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. కానీ పూరీపై ఉన్న నమ్మకం మాత్రం పోలేదు. అందుకే డబుల్ స్మార్ట్ బిజినెస్ భారీగా జరిగింది. కానీ మళ్ళీ ఈ సినిమాతో పూరీ తన మార్కు చూపించలేకపోయాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా హిట్ అని హడావుడి చేస్తున్నప్పటికీ అసలు సిసలైన పూరీ ఫ్యాన్స్ మాత్రం సాటిస్ఫై కాలేకపోయారనేది వాస్తవం. చెప్పాలంటే ఒకప్పటి పూరీ మళ్ళీ కావాలని అంటున్నారు. కమిషనర్ల కూతుర్లకి మొగుళ్ళు రారా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంటే ఆడే పండుగాడు. నేను ముంబైలో మెల్లిగా ఎలాగోలా బతికేయటానికి రాలేదు, పోయించడానికి వచ్చాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఎన్నో డైలాగ్స్తో థియేటర్లను షేక్ చేశాడు పూరీ. కానీ ఇప్పుడు చూస్తున్న పూరీ వేరు, ఒకప్పటి పూరీ వేరు అని ఫ్యాన్స్ కాస్త ఫీలవుతున్నారు. పూరీ మార్క్ డైలాగ్స్ కాదు కదా, కనీసం ఇది పూరీ సినిమానే అనే ఫీల్ కూడా లేదనేది డబుల్ స్మార్ట్ చూసిన కొందరి మాట. చెప్పాలంటే చివరిగా పూరీ పెన్ పవర్ చూసింది టెంపర్ మూవీలోనే. ఇది దయగాడి దండయాత్ర అంటూ పూరీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఉస్తాద్ స్మార్ట్ అంటూ హిట్ కొట్టాడు కానీ మళ్ళీ లైగర్, డబుల్ స్మార్ట్తో డిసప్పాయింట్ చేశాడు. అందుకే ఇక పూరీ మారాల్సిందేనని అంటున్నారు. మరి నెక్స్ట్ పూరీ ప్రాజెక్ట్ ఏంటి అంటే సరైన సమాధానం లేదు. చేస్తే తన కొడుకు ఆకాష్తో ఉండొచ్చు, లేదంటే బాలయ్య లాంటి స్టార్ హీరోతో ఉండొచ్చు, లేదంటే ఆగిపోయిన జనగణమన తిరిగి పట్టాలెక్కొచ్చు. కానీ ఏది చేసినా సరే పూరీ సాలిడ్ కమ్బ్యాక్ ఇస్తే చూడాలని ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరి పూరీ నెక్స్ట్ ఏం చేస్తాడో చూడాలి.